రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. సూర్య జయంతి సందర్భంగా ఒకే రోజు సప్త వాహనాలలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అందుకే రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవం అని అంటారు. వేకువజాము నుండి రాత్రి వరకు స్వామివారు వివిధ వాహనాలలో దర్శనమిస్తారు. ఈ వేడుకను తిలకించడానికి వేలాది మంది భక్తులు తిరుమలకి రానున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు. ఆ దేవదేవుని బ్రహ్మోత్సవాలకు రాలేని వారికి రథసప్తమి రోజున చూసి తరించే భాగ్యం కలగనుంది. మినీ బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి రోజు ఒకే రోజు 7 వాహనాలలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 9 నుంచి 10 గంటల వరకు చినశేష వాహనం, అలాగే 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహించనున్నారు. రథసప్తమి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో విశేషంగా ఈ వాహన సేవలన్నీ నిర్వహించబడతాయి. ఆ రోజు శ్రీవారి ఆలయంలో ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఈ రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఈ పర్వదినం రోజున ఈ సృష్టికి జగత్తుకి మూల కారణం సూర్యభగవానుడే కాబట్టి ఆరోగ్య ప్రదాతగా సూర్యభగవాన్ని, అట్లాగే ప్రత్యక్ష నారాయణుడిగా కూడా సూర్యభగవాన్ని మనం ఆరాధిస్తాము. రథసప్తమి సందర్భంగా ఆర్జిత సేవల రద్దుతో పాటు ఫిబ్రవరి 15, 16, 17వ తేదీల్లో వసతి గదుల అడ్వాన్స్ బుకింగ్ ని కూడా టీటీడీ రద్దు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గ్యాలరీల్లో నిరంతరం అన్నప్రసాదాలు, తాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు అవసరమైన చోట్ల షెల్టర్లను కూడా ఏర్పాటు చేస్తోంది. అలాగే 4 లక్షల లడ్డూలను కూడా సిద్ధం చేసింది.